హాయ్ వ్యూవర్స్, వారికోస్ వెయిన్స్ సిరీస్లో మీకు స్వాగతం. ఈ సిరీస్ పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానానికి మీకు ధన్యవాదాలు. వారికోస్ వెయిన్స్ మీద ఇది నా థర్డ్ వీడియో. ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2 కనుక చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్స్లో మనం వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అది ఎవరికి వస్తాయి, దాని లక్షణాలు ఏంటి, దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఈ పార్ట్ 3లో వారికోస్ వెయిన్స్లో ఏమేమి దశలు, ఏ స్టేజెస్ ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిలో వారికోస్ వెయిన్స్ ఉన్నవారు పాటించవలసినటువంటి 5 జీవనశైలిలో మార్పుల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా స్టేజ్ 1, దీన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ స్పెక్ట్రమ్ అంటే, వాటి భాషలో చెప్పాలంటే స్పైడర్ వీల్స్ అంటే, తొడల మీద కానీ, పాదాల మీద కానీ, పిక్కల మీద కానీ సాలిగుడి లాంటి సన్నపాటి సిరలు ఉబ్బినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని స్పైడర్ వీన్స్ అని అంటారు. ఈ దశలో పెద్దగా లక్షణాలు ఏమి కనిపించవు. లక్షణాలు అంటే కాళ్ళు తిమ్మిరి కనిపించడం కానీ, కాళ్ళ మీద రంగు మారడం కానీ, కాళ్ళు వాపులు రావడం కానీ, లేదా దురద కొట్టడం కానీ, లేకపోతే కాళ్ళ మీద గాయాలు ఏర్పడటం కానీ, ఇటువంటి లక్షణాలు మేజర్ సిమ్టమ్స్ అంటూ ఏమీ కనిపించవు. ఈ స్పైడర్ వీన్స్ స్టేజ్లో కేవలం కాస్మెటిక్ పర్పస్ 2-3 కన్సర్న్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ మీకు ఇష్టమైనటువంటి మంచి డ్రెస్సెస్ కానీ అది వేసుకోలేకపోవటం, ఫ్రెండ్స్తో పాటు బయటికి తిరిగే వాళ్ళు అనుకోండి, ఫ్యామిలీ ట్రిప్స్ కావచ్చు, లాంగ్ ట్రిప్స్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ టూర్స్ కావచ్చు, లేదు స్విమ్మింగ్ పూల్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు కొంచెం ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతుంది. అదేంటి, వారికోస్ వీల్స్కి డ్రెస్సింగ్ స్టైల్స్కి ఏంటి రిలేషన్ అని అంటారా? ఏం లేదండి. స్విమ్మింగ్ పూల్స్కి కానీ పార్టీస్కి కానీ వెళ్ళినప్పుడు షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే కాళ్ళ మీద, ఈ తొడల మీద, పిక్కల మీద ఉబ్బినటువంటి చిన్న చిన్న రక్తనాళాలు వీన్స్ ప్రామినెంట్గా కనిపిస్తాయి. అది ఎవరైనా చూసి అడుగుతారేమో, వీడియో పడుతూ ఉండడం, సిగ్గుపడుతూ ఉండడమో జరుగుతుంది. సో ఇది కాస్మెటిక్ పర్పస్లో మనం చూసేటటువంటి ఎర్లీ స్టేజ్. ఏదైనా ఈ ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రెషన్లోకి రావడానికి 10 years నుంచి 40 years దాకా కూడా పడుతుంది. స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది, అయినా కానీ అశ్రద్ధ అనేది వహించకూడదు. ఈ స్టేజ్ 1లో ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అంటే ఆఫీస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆఫీస్ ట్రీట్మెంట్స్, డే కేర్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయండి. అవి చేస్తే ప్రోగ్రెషన్ని మనం చూడవచ్చు. ఈ స్పైడర్ వీన్స్ స్టేజ్లోనే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చేసుకోవాలి. డాప్లర్ స్టడీ అనేది చేస్తారు. ఇక్కడ పేరెంట్ బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయి, కనెక్టింగ్ బ్లడ్ వెసల్స్ ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది ఒక చిన్న నాన్ ఇంటర్వెన్షనల్ స్కాన్ ద్వారా ఇది రక్తనాళాల యొక్క పనితీరును మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎర్లీ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కాంప్లికేషన్స్ని మనము దూరపరచుకోవచ్చు. ఇక స్టేజ్ 2, స్టేజ్ ఆఫ్ విజిబుల్ వారికోస్ వెయిన్స్. ఇక్కడ పెద్ద రక్తనాళాలు, దానికి అనుగుణంగా ఉన్నటువంటి రక్తనాళాలు కూడా ఉబ్బటం అనేది జరుగుతుంది. సో మనకి వీన్స్ అనేటటువంటిది సైజు పెరిగినట్టుగా డైలేటెడ్, ఇలాంగేటెడ్ అండ్ టార్చువస్ బ్లడ్ వెసల్స్ వీన్స్ అనేవి మనకి లోవర్ లిబ్స్లో మనకి గమనించడం అనేది జరుగుతుంది. ఈ సాగిపోయినటువంటి రక్తనాళాల్లోని ఎక్కువగా రక్తం పేరుకుపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ దశలోని పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. 3 నుంచి 4 నెలలు మేము చెప్పిన ప్రకారంగా మీ జీవన శైలిలో మార్పులు ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో డిజీజ్ని ప్రోగ్రెషన్ చేయకుండా మనము ఆపడానికి వీలు పడుతుంది. ఇంకా ఈ స్టేజ్లో
కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఆఫీస్ బేస్లో చేసేటటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దానివల్ల డిసీజ్ని ప్రోగ్రెషన్ కానివ్వకుండా మనం కొంతవరకు ఆపగలుగుతాం ఈ స్టేజ్ 2లో. తరువాతది స్టేజ్ 3, స్టేజ్ ఆఫ్ ఎడిమా, వాపు కనిపించేటటువంటి స్టేజ్. తరచూ ఈ రక్తనాళాలు వాపు ఉండడం వల్ల నెమ్మదిగా రక్తనాళాలు, పేరెంట్ వెసల్స్, కనెక్టింగ్ వెసల్స్, తర్వాత ట్రిబ్యూటరీస్ అన్నీ డైలటేషన్ జరిగి రక్తనాళాలతో పాటుగా కండరాలు ఇవి కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో గ్రాడ్యువల్గా సీపేజ్ అనేది జరుగుతుంది. రక్తనాళాల నుంచి చర్మము, కండరాల మధ్య లోపల కూడా ఫ్లూయిడ్ బ్లడ్ కంటెంట్ అనేటటువంటిది లేదా ప్లాస్మా సీపేజ్ అనేది జరుగుతుంది. ఈ సీపేజ్ అనేది జరగటం వల్ల కాళ్ళు వాపులు రావడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో పని చేసిన తర్వాత సాయంత్రానికి కాళ్ళు వాపులు అనేది కనిపిస్తాయి. నిద్రపోయారు, పొద్దున్న లేచి చూసేవారికి వాపులు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఏం జరుగుతుంది, కాళ్ళ మీద వాపు తగ్గకుండా పర్మనెంట్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్టేజ్ నుంచి ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది శరీరానికి జరుగుతుంది అని మనం గమనించుకోవాలి. ఇది 3rd స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్కి ఉపక్రమించకపోతే ఫర్దర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండ్ కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తరువాతి దశ స్టేజ్ 4, స్టేజ్ ఆఫ్ స్కిన్ చేంజెస్. ఈ స్టేజ్లో రక్తనాళాలతో పాటు కండరాలతో పాటు చర్మం కూడా ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. రిపీటెడ్గా పాదాల్లో వాపులు వస్తూ ఉన్నప్పుడు రక్తనాళాల్లో ఉండేటటువంటి హీమోసిడరిన్ అనే డిపాజిషన్ చర్మము దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూలో డిపాజిట్స్ జరుగుతుంది. దీనివల్ల స్టార్టింగ్ స్టేజెస్లో చిన్నగా దురద అనిపించడం కానీ, చర్మం యొక్క రంగు మారటం, బ్లాకిష్ కలర్ టు బ్రౌనిష్ కలర్లో చర్మం యొక్క రంగు మారటం అనేది జరుగుతుంది. ఈ స్టేజ్లో చర్మం పైన ఉన్నటువంటి కొవ్వు గ్రాడ్యువల్గా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది, సబ్క్యూటేనియస్ ఫ్యాటీ టిష్యూ. దీనివల్ల ఏమవుతుంది, హెయిర్ అనేది లాస్ అవుతుంది. ఆ ప్రదేశం పాదాల మీద చర్మం మీద నూనె రాసినట్టుగా నిగనిగలాడుతూ ఉండటం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా పర్మనెంట్ స్కిన్ డ్యామేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్లో చేయగలిగినటువంటిది ఏంటి అంటే 12 to 14 అవర్స్ రోజులో కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వేసుకోవటము, ఎక్సర్సైజ్ చేయటము, యోగా చేయటము. ఇంకొకటి ఫిజియోథెరపీ ఈ స్టేజ్లో మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫుట్ మసాజ్, నైట్ టైం ఈ స్టాకింగ్స్ వేసుకొని తీసేసిన తర్వాత ఫుట్ మసాజ్ చేసుకోవటము, లెగ్స్ ఎలివేషన్లో పెట్టుకోవటము, ఇటువంటి చిన్నపాటి జీవనశైలిలో మార్పులు అనేటటువంటిది అలవర్చుకోవాలి. తరువాతి స్టేజ్ 5, రిపీటెడ్ అల్సరేషన్ స్టేజ్. ముందు దశలో మనం చెప్పుకున్నట్టుగా హీమోసిడరిన్ డిపాజిట్స్ ఉండటం వల్ల చర్మము రంగు మారటము, అకారణంగా పాదాల మీద ఏదో పాకినట్టుగా అనిపించి దురదలు అనిపించటము, కొద్దిపాటి రాపిడి ప్రెషర్కి అంటే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేసినా, కొంచెం హార్ష్ కెమికల్స్ ఉన్నటువంటి సోప్స్ చేయడం వాడినా, టవల్తో కొంచెం బలంగా రుద్దినా కూడా చర్మము ఇన్ఫెక్షన్స్కి లోనవటము, పొడిబారిపోవటము, దురదలు రావటము, స్కిన్ అల్సరేషన్స్ రావటము అనేది జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో ఈ అల్సర్స్ అనేటటువంటివి గాయములు త్వరగా మానిపోవడానికి అవకాశం ఉంది. సమయం గడిచే కొద్దీ ఈ అల్సరేషన్స్ దీర్ఘకాలంగా ట్రాఫిక్ అల్సర్స్ కింద, వీనస్ అల్సర్స్ కింద, స్టాసిస్ అల్సర్స్ కింద నిలిచిపోవడం అనేది జరుగుతుంది. ఈ అల్సర్స్ కూడా మడిమలకు ఎడమవైపు కానీ కుడివైపు కానీ మడిమల చుట్టూ కానీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం పెక్యులర్గా ఒక స్టేజ్ని మనం గమనిస్తాం. అది ఏంటంటే ఇన్వర్టెడ్ బాటిల్ స్ట్రక్చర్. ఎట్లాగంటే ఒక బియర్ బాటిల్ ఉంది, దాన్ని రివర్స్ చేసామనుకోండి ఎలా ఉంటుంది, పైన వైపు
విశాలంగా ఉండి కిందకు వచ్చే కొద్దీ నేరో అయిపోతుంది. సేమ్ లెగ్స్ దగ్గర పిక్క కండరాలు పై వరకు కూడా కొంచెం లావుగా ఉండి పిక్క కింద నుంచి మడిమ దగ్గరికి వచ్చే వరకు సన్నబడిపోతుంది పాదం. దీన్ని ఇన్వర్టెడ్ బాటిల్ అపియరెన్స్ అని అంటాం. దీంతో పాటు తరచూ అల్సర్స్ అనేది ఫామ్ అవటం వల్ల, గాయములు ఏర్పడుతూ మారుతూ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, లైపోడర్మటోసిస్ స్క్లెరోసిస్ అనే కండిషన్ ఏర్పడుతుంది. అంటే చర్మము మందదనం అనేది పెరిగిపోతుంది అనమాట. ఈ మందదనం ఎంతవరకు పెరిగిపోతుందంటే మడముల దగ్గర పాదములని కదల్చలేని పరిస్థితిలోకి కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది స్టేజ్ 5. ప్రీవియస్ స్టేజ్ వరకు, స్టేజ్ 5 వరకు కూడా గాయాలు ఏర్పడటం, అది మారటానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు కూడా పడుతుంది. ఎప్పుడైతే గాయం మానిన తర్వాత కూడా చర్మం చాలా పల్చగా ఫ్రైయబుల్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రెషర్ కూడా అది రప్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 6th స్టేజ్ వచ్చేవరకు గాయాలు అనేటట్లు ఏర్పడిన తర్వాత అది మానకుండా దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతాయి. సంవత్సరాలు గడుస్తున్నా కూడా గాయాలు మానకపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్ట్రిక్ట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసిన తాత్కాలిక ఉపశమనం, స్కిన్ గ్రాఫ్టింగ్ వేయడం కావచ్చు, ఇంటర్వెన్షన్స్ పాటించిన తర్వాత కూడా ఉపశమనం అనేటటువంటిది, ఎందుకంటే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనము ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్ అంత ఆశించిన దానికన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదని వారికోస్ వీన్స్లో ఉన్నటువంటి 6 దశలు. ఇప్పుడు వారికోస్ వీన్స్ ఉన్నవారు పాటించవలసినటువంటి జీవనశైలిలో మార్పుల గురించి తెలుసుకుందాం. వారికోస్ వెయిన్స్తో బాధపడేవారు పాటించవలసినటువంటి సులభమైన జీవనశైలిలో మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మన పోస్చర్, స్థితి. మనం నుంచున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ప్రయాణాలు చేసే సమయంలో కానీ మనం ఉన్నటువంటి స్థితిని బట్టి రక్త ప్రసరణలో మార్పులు అనేది చోటు చేసుకుంటాయి. నిలబడే సమయం. ఎక్కువసేపు నిలబడే వారికి తలెత్తేటటువంటి ముఖ్యమైనటువంటి స్థితి ఈ వారికోస్ వెయిన్స్. మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకున్నాం ఎవరెవరికి, ఏ వృత్తుల్లో ఉన్న వారికి ఈ వారికోస్ వెయిన్స్ వస్తుంది. ఒకసారి అది రీచెక్ చేసుకోండి. నుంచునే సమయంలోనే షార్ట్ బ్రేక్స్ అనేది తీసుకోవాలి. ఒకటే కాలు మీద ఎక్కువసేపు నుంచోకుండా వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చేయాలి. పనిలో కూడా షార్ట్ వాక్స్ అనేటటువంటిది హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఒక 5 minutes బ్రేక్ అనేది తీసుకోవటం అనేది చేయాలి. రెస్టింగ్ టైంలో కూడా కాళ్ళను ఎత్తులో ఉన్నటువంటి స్టూల్ మీద పెట్టుకోవటం అనేది చేయాలి. ఇంకా కూర్చునే సమయం, సిట్టింగ్ పోస్చర్లో ఉన్నప్పుడు ముందు ఒక స్టూల్ని ఎత్తులో పెట్టుకొని ఆ పాదాలని ఆ ముందున్న స్టూల్పై ఉంచటం వల్ల రక్త ప్రవాహాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అదే నిద్రపోయే సమయంలో అయితే పాదాల కింద 2 దిండ్లను పెట్టుకుంటాం ద్వారా పాదాలు పైకి ఉంటాయి. ఇది రక్తాన్ని గుండె వైపు పంపించడంలో సహాయపడుతుంది. దీనికి వారికోస్ వెయిన్స్ పిల్లోస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా దూర ప్రయాణాలు చేసేవారికి అయితే, అదే కమ్యూటింగ్ 2 వీలర్ మీద 4 వీలర్ మీద అయితే 1 అవర్కి ఒక్కసారి బ్రేక్ తీసుకోవటము అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్కువసేపు అంటే 12 నుంచి 15 గంటల పైనే ప్రయాణాలు చేసేవారు అయితే కనుక, అదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్కి అవకాశం ఉండదు. సో అందుకనే ఏం చేయాలి అంటే కాఫ్ మజిల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. కాఫ్ రైజ్ ఎక్సర్సైజ్ లేదా ఫుట్ ట్యాపింగ్ అనేది ఉంటుంది. ఈ ట్యాపింగ్ చేయటం వల్ల రక్త ప్రసరణని అది మెరుగుపరుస్తుంది. ఇంకా రెండవది వ్యాయామం, కాఫ్ మజిల్ ఎక్సర్సైజెస్. ఈ కాఫ్ మజిల్స్ రక్తాన్ని పైకి గుండెకి పంపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు 30 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వాకింగ్ అనేటటువంటిది, లేదా యోగా ఆసనాలు వేయటం కానీ, లేదా స్పెషల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. అది ఫుట్ ఎలివేషన్ ఎక్సర్సైజెస్ కావచ్చు,
ఎయిర్ సైక్లింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, రోయింగ్ కావచ్చు, ఇట్లాగా ఎక్సర్సైజెస్ని రోజుకి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. తరువాతది ఫిజియోథెరపీ ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుంది. మూడవది కంప్రెషన్ స్టాకింగ్స్. క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటాయి. రోజుకి కనీసం 12 నుంచి 14 గంటల వరకు ఈ స్టాకింగ్స్ని ధరించాలి. ఇవి రక్తాన్ని కాళ్ళలో నిలవ కాకుండా నిరోధిస్తాయి. మొదట్లో ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ గ్రాడ్యువల్గా దానికి అలవాటు పడిపోతారు. స్టాకింగ్స్ వేసుకోవడానికి ముందు కొంచెం పౌడర్ లాంటిది అప్లై చేసుకొని స్టాకింగ్స్ ధరించడం అనేది చేయాలి. తరువాతది ఫుట్ మసాజ్. నైట్ టైం పాటించవలసినటువంటిది అనమాట. ఈ 12 నుంచి 14 గంటల వరకు స్టాకింగ్స్ ధరించి స్టాకింగ్స్ తొలగించిన తర్వాత పాదముల నుండి తొడల వరకు మసాజ్ చేయటం అన్నమాట. ఇది రక్తాన్ని పైకి పంపించడంలో సహాయపడుతుంది మరియు మజిల్స్ యొక్క టోన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఐదవది కాంట్రాస్ట్ బాత్ అంటాం. ఆల్టర్నేట్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఫుట్ బాత్ అంటాం. ఒక టబ్లో వేడి నీటిని, మరొక టబ్లో చల్లని నీటిని వేసి ఉంచాలి. మొదటిగా పాదాలను 1 నిమిషం పాటు తట్టుకునేటటువంటి వేడి నీటిలో ఉంచటము, తర్వాత 3 నిమిషాలు చల్లని నీటిలోని ఉంచటము. ఈ ప్రక్రియను 3 నుంచి 4 సార్లు చేయటం వల్ల ఇది నరాల యొక్క సంకోచ వ్యాకోచాలకి హెల్ప్ చేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. సో ఈ జాగ్రత్తల గురించి మరొకసారి తెలుసుకుందాం. పాదాలను పైకి ఉంచటము, పాదాలను ట్యాప్ చేయటము, దీని ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, కాఫ్ మజిల్స్ యొక్క వ్యాయామం ద్వారా రక్తాన్ని పైకి పంపించటం అనేది జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం వల్ల కాళ్ళల్లోని రక్తం నిల్వ కాకుండా నిరోధించడం జరుగుతుంది. ఫుట్ మసాజ్ చేయటం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. కాంట్రాస్ట్ బాత్ ద్వారా సంకోచ వ్యాకోచాల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం అనేది జరుగుతుంది. ఈ సూచనలు వారికోస్ వీన్స్ని పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ వాటి యొక్క పురోగతిని సప్రెస్ చేయటంలో లేదు డిలే చేయటంలో మాత్రమే మనకి ఇది సహాయపడతాయి. అంతే తప్ప ఇది పాటించినంత మాత్రాన వారికోస్ వీన్స్ కంప్లీట్గా మాయమైపోతాయని ఎవరు చెప్పలేరు. అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఖచ్చితంగా వీటికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఎంత త్వరగా ట్రీట్మెంట్కి ఉపక్రమిస్తే వ్యాధి తీవ్రతని అంత ముందుగా పసిగట్టి దాన్ని అదుపులో పెట్టుకోవడానికి వీలు పడుతుంది. ఇదండి వారికోస్ వీన్స్ గురించి మరి ఒక టాపిక్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.